గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి ఉంది. ఈ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి ఏంటంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో నాట్ కరెక్ట్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an essential qualification for appointment as a governor. He or she must not be a member of legislature or parliament. Yes, this is a essential qualification. And next వచ్చేసి he or she should have a domicile of state to which he or she is being appointed. ఇది రాంగ్. ఎందుకంటే ఈ క్వశ్చన్ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే ఎక్కడైతే మన గవర్నర్ అపాయింట్ అవుతున్నారో ఆయన అదే స్టేట్కి బిలాంగ్ అయి ఉండాలి, అదే స్టేట్లో రెసిడెంట్ అయి ఉండాలి అంటున్నారు. ఇది రాంగ్ ప్రొవిజన్. ఇలాంటి ప్రొవిజన్ లేదు. అండ్ మోర్ ఓవర్ సర్కారియా కమిషన్ రికమెండేషన్లో చూస్తే ఖచ్చితంగా గవర్నర్ అనే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేరే స్టేట్ నుంచి వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది సపరేషన్, మన ఇంటర్నల్ పాలిటిక్స్ డిస్టర్బ్ చేయకుండా ఆ స్టేట్కి అలా అపాయింట్మెంట్, ఈ గవర్నర్ అపాయింట్మెంట్ సీఎం అపాయింట్మెంట్తో క్లాష్ అవ్వకుండా ఉండాలని బయట స్టేట్స్ నుంచి మెంబర్స్ని అపాయింట్ చేస్తారనమాట. ఇదే ప్రొవిజన్లో మనకి ఇప్పుడు చూస్తే మన బండారు దత్తాత్రేయ గారు నార్త్ ఇండియాలో ఒక స్టేట్లో గవర్నర్గా అపాయింట్ చేశారు. సో రెసిడెంట్ అయితే మన బండారు దత్తాత్రేయ గారిని అక్కడ అపాయింట్ చేసే వాళ్ళు కాదు కదా. ఈ ప్రొవిజన్ మనకు గుర్తుంటే మనం ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి he or she shall not be holding any office of profit అండర్ సెంట్రల్, స్టేట్, లోకల్ గవర్నమెంట్. ఇది కరెక్ట్. ఎక్కడ కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ హోల్డ్ చేసి ఉండొద్దు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇంకో రకంగా వేరే పోస్ట్లో అపాయింట్ అయ్యి ఉండొద్దు, లేదా ఇంకో రకంగా లాభం పొందే వాళ్ళు ఉండొద్దు. he or she should be a citizen of India. ఇది మెయిన్ క్వాలిఫికేషన్. సిటిజన్ మాత్రమే, షుడ్ బి బోర్న్ ఇన్ ఇండియా అని కాదు. మీరు ఇక్కడ చూసుకుంటే సిటిజన్ అయి ఉండాలి, అంతేగాని బై బర్త్ ఇండియాలోనే ఉండాలి అని రూల్ లేదు. సో ఇప్పుడు మనం సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారు షీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ఇండియా బట్ షీ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో షీ కెన్ బికమ్ ఎ గవర్నర్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ పోస్ట్ వేర్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా క్వాలిఫైస్. సో ఇలా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి అండ్ 35 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇలా ఉంటేనే గవర్నర్గా అపాయింట్మెంట్కి ఎలిజిబుల్. సో ఈ మిగతా 3 అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అండ్ నాట్ ఎలిజిబుల్, నాట్ అన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఆప్షన్ 2 షుడ్ హ్యావ్ ఎ డొమిసైల్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ గురించి క్వశ్చన్ ఉంది. ఖజురాహో అనేది ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్లో ఈ టెంపుల్ మాన్యుమెంట్స్ గ్రూప్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో ఏంటంటే బోత్ హిందూ టెంపుల్స్ అండ్ జైన్ టెంపుల్స్ రెండు కూడా ఉంటాయి. హిందూ అండ్ జైన్ టెంపుల్స్ ఉంటాయి. బట్ హిందూ టెంపుల్స్ మెజారిటీ అనమాట. మెయిన్ కాంప్లెక్స్ అంతా హిందూ టెంపుల్స్ డామినేట్ చేస్తే పక్కన వేరే కాంప్లెక్స్లో జైన్ టెంపుల్స్ ఉంటాయి చిన్నగా. అండ్ సో ఈ కట్టింది ఎవరు అంటే మన చందేలా డైనాసిటీ ఉంటుంది. అక్కడ రూల్ చేసిన చందేలా డైనాసిటీ ఉంటుంది. శుంగా డైనాసిటీ కాదు, శుంగా డైనాసిటీ రాంగ్. సో స్టేట్మెంట్స్ చూసుకుందాం ఫస్ట్. ద టెంపుల్స్ అట్ ఖజురాహో వర్ బిల్ట్ డ్యూరింగ్ శుంగా డైనాసిటీ కాదు. శుంగా డైనాసిటీ ఎప్పుడు వస్తుందంటే బిగినింగ్ ఆఫ్ ది మిలీనియం అనమాట. ఫస్ట్ సెంచరీ AD టైం నుంచి ఆ టైంలో ఉంటారు. ఫస్ట్ టు 100-150 మధ్యలో ఉంటారు. సో ఆ టైంలో ఖజురాహో టెంపుల్స్ బిల్డ్ చేయలేదు. బిలాంగ్ టు 2 different religions, హిందూయిజం అండ్ జైనిజం. ఇది కరెక్ట్. దీస్ డిస్ప్లే ద ఒరిజినాలిటీ అండ్ హై క్వాలిటీ ఆఫ్ నగారా స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనం మధ్యప్రదేశ్ రీజియన్ అనగానే ఒక డౌట్ వస్తుంది, వెసారా ఆర్కిటెక్చర్ ఏమైనా ఉందా అని. వెసారా లేదు, నగారా స్టైలే ఉంది. అండ్ మోస్ట్ ఫేమస్ నగారా స్టైల్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. అండ్ దీస్ వర్ బిల్ట్ ఇన్ శాండ్ స్టోన్ ఎలివేటెడ్ ఫ్రమ్ ఎన్విరాన్స్ బై ఏ హైలీ ఆర్నేట్ టెరెస్ ప్లాట్ఫామ్. ఇది కరెక్ట్. ఎందుకంటే మనకు నగారా స్టైల్లో ప్లాట్ఫామ్ మీద కట్టాలి టెంపుల్ని అనేది అదొక ఫీచర్ అనమాట. అండ్ అందులో భాగంగానే ఇవి కూడా ఒక హైలీ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. అండ్ దే వర్ బిల్డ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ చందేలా డైనాసిటీ. ద టెంపుల్స్ అట్ ఖజురాహో వర్ బిల్డ్ డ్యూరింగ్ ద చందేలా డైనాసిటీ అనేది కరెక్ట్. సో ఒకే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది మనకు, అదేంటంటే శుంగా డైనాసిటీ అనేది రాంగ్ ఆన్సర్. సో ఏ ఎలిమినేట్ చేస్తే BCDE అన్నీ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోక్సభాస్ వర్ నాట్ కంప్లీటెడ్ 5-year టర్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనకు తెలుసు లోక్సభకి 5 years టర్మ్ ఉంటుంది. అండ్ ఇవి జనరల్గా మనకు ఇండిపెండెన్స్ నుంచి ఒకటే సింగిల్ పార్టీ రూల్ ఉండే కాబట్టి టిల్ 90s వరకు 5 years కంప్లీట్ అయ్యేది, లేదా అట్ ద మ్యాక్స్ ఒక 6 months ముందస్తు ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు. అంతేగాని ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ టర్మ్ అయితే లేకుండే. బట్ ఫస్ట్ టైం మనకు జనతా పార్టీ రూల్ వచ్చినప్పుడు 1977 to 1980 మధ్యలో ఫస్ట్ టైం మనకు ఒక ఇన్కంప్లీట్ లోక్సభ టర్మ్ కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు 10th లోక్సభ టర్మ్ ఎప్పుడు ఉంటుందంటే 91 to 96 మధ్యలో 10th లోక్సభ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు మన PV నరసింహారావు గారు PMగా ఉన్న టైం ఇది 1991 to 96. ఆ తర్వాత వచ్చేసి 11th లోక్సభ అటల్ బిహారీ వాజ్పేయి గారు PMగా ఉంటారు.
అండ్ సేమ్ అట్ ద 12th లోక్సభ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు పీఎంగా ఉంటారు. ఈ 2 లోక్సభస్ కూడా టర్మ్ పూర్తిగా చేసుకోలేదన్నమాట. ఒక 2 to 2.5 years టైంలోనే 2 times ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ. అండ్ 12th లోక్సభలో అయితే ఏబీ వాజ్పేయి గారితో పాటు హెచ్డి దేవగౌడ గారు ఉంటారు. ఆ తర్వాత మనకు ఐకే గుజరాల్ గారు కూడా పీఎం అవుతారనమాట. ముగ్గురు పీఎంస్ ఒక జస్ట్ 1 టర్మ్లో అయిపోతారు. అండ్ అయినప్పటికీ ఆ గవర్నమెంట్ నిలబడక అప్పుడు దాన్ని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. 11th and 12th లోక్సభ ఎలక్షన్స్లో లోక్సభస్లో పూర్తిగా టర్మ్ కంప్లీట్ చేసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మళ్ళీ 1999 నుంచి 2004 వరకు ఫుల్ టర్మ్ కంప్లీట్ చేస్తారు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ UPA 1, UPA 2, ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే 11th and 12th కాబట్టి సో ఆప్షన్ షుడ్ బి బి అండ్ సి ఉన్న ఆప్షన్ ఇక్కడ 4th ఉంది. బి అండ్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ద పవర్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ఆర్టికల్ 2 and 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద పార్లమెంట్ కెన్ డూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అంటుంది. ఇక్కడ పార్లమెంట్ ఆర్టికల్ 2 and 3లో ఉన్న పవర్స్ని వాడుకొని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం చూద్దాం. దాంట్లో మనకు ఆర్టికల్ 3 అయితే మోస్ట్ ఫేమస్, మన తెలంగాణకు సంబంధించిన ఆర్టికలే. సో అడ్మిట్ న్యూ టెరిటరీస్ యాజ్ న్యూ స్టేట్ ఆఫ్ ఇండియా, ఎస్ ఇది ఖచ్చితంగా చేయొచ్చు. మనం సిక్కింని చేసుకున్నాం, అలాగే గోవాని చేసుకున్నాం, ఫ్రెంచ్ టెరిటరీస్ పాండిచేరిని చేసుకున్నాం, న్యూ టెరిటరీస్ని అడ్మిట్ చేసుకున్నాం మనము. అది ఆర్టికల్ 2లో భాగంగా చేసుకున్నాం. నెక్స్ట్ స్ప్లిట్ ఆర్ మర్జ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్, ఎస్ చేయొచ్చు. తెలంగాణను అలాగే చేశారు, స్ప్లిట్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని స్ప్లిట్ చేసి 2 స్టేట్స్గా మార్చారు కాబట్టి ఇది ఆర్టికల్ 3లో భాగంగా చేశారు. సో దిస్ ఈజ్ పాసిబుల్. ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ టు నేబరింగ్ కంట్రీస్, లేదు చేయలేము. చేయాలి అంటే ఆర్టికల్ 2 and 3లో ఉన్న పవర్ సరిపోదు. ఇది ఎప్పుడు మనకు క్లారిటీ వచ్చిందంటే 1960లో బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏమంటారంటే మనకు ఆర్టికల్ 2లో ఉన్న పవర్ని అంటే న్యూ టెరిటరీస్ని అడ్మిట్ చేసుకోవచ్చు కాబట్టి అలాగే మన ల్యాండ్ని ఇచ్చుకోవాలన్నా కూడా ఆర్టికల్ 2లో పవర్ సరిపోతుందా అనే విషయం సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే లేదు, మీరు అలా చేయాలంటే మీరు ఈ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే చేయాలి, అంతేగాని మీరు కాన్స్టిట్యూషన్ 2 ఇది ఆర్టికల్ 2లో అయితే అమెండ్మెంట్ అవసరం లేదు. ఆర్టికల్ 2లో ఉన్న పవర్స్ మీరు చేయలేరు అని చెప్తే అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వస్తుంది. ఆ బేరుబారి యూనియన్ పాకిస్తాన్తో ఉన్న డిస్ప్యూటెడ్ టెరిటరీతో దానికోసం 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తారు. ల్యాండ్ బౌండరీ డిస్ప్యూట్ అనేది సాల్వ్ చేసుకుంటారు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అండ్ ఆల్టర్ ద నేమ్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్, ఎస్ చేయొచ్చు. ఇందులో భాగంగానే మన మైసూర్ని కర్ణాటకగా మార్చారు. అలాగే మన చెన్నై మద్రాస్ స్టేట్ని తమిళనాడుగా మార్చారు. నెక్స్ట్ యునైటెడ్ ప్రొవిన్సెస్ని ఉత్తరప్రదేశ్గా మార్చారు. ఇంకా బాంబే స్టేట్ని మహారాష్ట్ర స్టేట్గా మార్చారు. సో ఇలా అన్ని నేమ్స్ కూడా చేంజ్ చేయడానికి పార్లమెంట్కి అధికారం ఉంది. అండ్ అది కూడా ఆర్టికల్ 3లో ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకు సి ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సి ఆప్షన్ లేనిది ABD 4th ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్. సో ఈ వీడియో ఇక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ పేజ్కి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. ఎక్స్ప్లెనేషన్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోకండి. అక్కడ మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ నేను మళ్ళీ వస్తుంటాను. థ్యాంక్ యూ.